సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు పేదలకు ఇస్తారన్న ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఒక్క మంగళగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీ ప్రారంభమైంది. మిగతా 174 నియోజకవర్గాల్లోనూ ఇళ్ల స్థలాల కోసం పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 26 ఎకరాల ప్రభుత్వ భూమిపై కబ్జాదారులు కన్ను వేశారని, ఆ ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించాలని రామకృష్ణ కోరారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా పదే పదే వాగ్దానం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు భూమి ఇస్తాం, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాల అనంతరం కూడా ఆ వైపుగా ఎక్కడా చర్యలు కనపడడం లేదు. నాకు తెలిసినంత వరకు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని లోకేష్ గారు చేపట్టారు. దాన్ని మేము అభినందిస్తా ఉన్నాం. కానీ మిగతా జిల్లాల్లో, మిగతా నియోజకవర్గాల్లో, మిగతా 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం కొనసాగడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో కూడా సక్రమంగా నిధులు కేటాయించలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వెంటనే నిధులు కేటాయించి అన్ని చోట్ల కూడా ఇంటి స్థలాలు సేకరించాలి. స్థలాలు సేకరించి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ అన్ని రకాల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. పట్టణ ప్రాంతంలో పేదవాడికి 2 సెంట్ల భూమి ఇవ్వాలి. ప్రాంతంలో పేదవాడికి 2 సెంట్ల భూమి ఇవ్వాలి. ప్రాంతంలో 2 సెంట్ల భూమి ఇవ్వాలి.